ఫ్రెండ్స్, ఈరోజు మనము మానవ శరీరంలో ఉన్న మెదడు భాగంలోని ఒక పీనియల్ గ్లాండ్ గురించి మాట్లాడుకుందాం. పీనియల్ గ్లాండ్ అనగా పీనియల్ గ్రంథి. అదొక ఆర్గాన్ బాడీలో. ఈ బ్రెయిన్లో లెఫ్ట్ రైట్ హెమిస్ఫైర్స్ ఉంటాయి. బ్రెయిన్ రెండు భాగాలు చేస్తాయి. ఆ యొక్క లెఫ్ట్ రైట్ హెమిస్ఫైర్స్ కింద ఎపథాలమస్ అనే గ్రంథి కింద ఈ యొక్క పీనియల్ గ్లాండ్ అమర్చబడి ఉంటుంది. ఇది పైన్ కోన్ ఆకారంలో ఉంటుంది. దిస్ టైప్ ఆఫ్ హ్యావ్ ఎ పైన్ కోన్. ఓకే, దీనిని పీనియల్ గ్రంథి అంటాము. అలానే థైరాయిడ్ ఐ అంటాము. థైరాయిడ్ ఐ అనగా విజన్. ఇప్పుడు మనకు రెండు కళ్ళు బయట ప్రపంచాన్ని చూస్తున్నాయి. అందులో మూడో కన్ను కూడా ఒకటి ఉంటుంది మనకు, సుషుమ్న నాడి దగ్గర, లేదా బ్రహ్మ నాడి అంటాం దీన్ని. ఈ యొక్క థైరాయిడ్ ఐ ద్వారా మనము ధ్యానం చేసే వాళ్ళకు ఈ యొక్క అనుభూతులు జరుగుతాయండి. అయితే మనకు గతం, భవిష్యత్తు, ఫ్యూచర్, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, ఈ మూడు చెప్పగలుగుతాం ధ్యానం చేసే వాళ్ళకి ఈ థైరాయిడ్ ఐ యాక్టివేషన్ అయితే ఈ థైరాయిడ్ ఐ యాక్టివేషన్ ఎప్పుడవుతుందంటే ఈ యొక్క పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ జరిగినప్పుడు రిలీజ్ అవుతుంది. దీంట్లో ఉన్న మహత్యం అన్నట్టు, పీనియల్ గ్లాండ్ అనేది మెలటోనిన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. మెలటోనిన్, ఈ మెలటోనిన్ అనే హార్మోన్ను పీనియల్ గ్రంథి ద్వారా మన శరీరంలోనికి ఎంటరింగ్ అవుతుంది. దీని అర్థం ఏంటంటే ఈ యొక్క మెలటోనిన్ హార్మోన్ను పగటి వేళల్లో తక్కువగా రిలీజ్ చేస్తుంది, రాత్రి వేళల్లో ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. అంటే ఎక్కువగా రిలీజ్ చేయడం ఏంటంటే నువ్వు నిద్రపో, చీకటి అయిందని ఈ యొక్క పీనియల్ గ్లాండ్ ద్వారా మెలటోనిన్ అనే హార్మోన్ని మన శరీరానికి పూర్తిగా రిలీజ్ చేయడం జరుగుతుంది, స్రవించడం జరుగుతుంది. అప్పుడు కోమాలోకి వెళ్ళిపోతాం, విపరీతమైన నిద్ర పడుతుంది మానవునికి. ఒకవేళ ఉదయం లేచామనుకో, లేచిన తర్వాత ఈ నీ పని నువ్వు చూసుకో అని ఆ యొక్క మెలటోనిన్ హార్మోన్ అనేది విడుదల చేయడం స్టాప్ చేసేస్తుంది. అప్పుడు మన బాడీలో యాక్టివ్నెస్ పెరుగుతుంది. ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని పనులు చేసుకోవచ్చు. ఎంత గొప్పతనం ఉందో చూడండి. ఈ పీనియల్ గ్లాండ్ చాలా చిన్నగా ఉంటుందండి, బఠానీ గింజ ఆకారంలో ఉంటుంది. చాలా చిన్నగా, అంటే చిన్నగా బఠానీ గింజ ఆకారంలో ఉంటుంది. ఆ యొక్క తల మధ్య భాగంలో, రెండు కణతలకు మధ్య భాగంలో చిన్నగా ఉంటుంది. కానీ బాడీకి ఎంత మేలంటే అంత పవర్ఫుల్ అది. ఇంకా చెప్పుకోవాలంటే ఈ మెలటోనిన్ అనే హార్మోన్ను సర్కాడియన్ రిథమ్ అంటాం ఆంగ్లంలో. అనగా సర్కాడియన్ రిథమ్ అనగా పగలు రాత్రిని నిర్ణయిస్తుంది కాబట్టి దీన్ని సర్కాడియన్ రిథమ్ బయాలజికల్ క్లాక్ అంటాం. దీని యొక్క పరిమాణం వచ్చేసి 0.3 అంగుళాల పొడవు, బరువు వచ్చేసి 0.1 గ్రామ్ ఉంటుంది. ఈ పీనియల్ గ్రంథి మెదడులో ఉండే అస్ట్రోసైట్లను పోలి ఉండే పీనియల్ కణాలు మరియు సహాయక కణాలతో కూడి ఉంటుంది. పీనియల్ గ్రంథిలోకి ప్రవేశించే అడ్రినర్జిక్ నరాలు దాని విధులను నిర్ణయిస్తాయి. ది అడ్రినర్జిక్ నర్వ్స్ ఎంటరింగ్ ది పీనియల్ గ్లాండ్ రెగ్యులేట్స్ ఇట్స్ ఫంక్షన్స్. దట్ ఈస్ సిస్టమ్ పీనియల్ గ్లాండ్ సిస్టమ్. ఇంత గొప్ప వర్కింగ్ ఉంటుంది చూడండి పీనియల్ గ్లాండ్ ద్వారా, బాడీకి బెనిఫిట్స్. పీనియల్ గ్లాండ్ మెలటోనిన్ అండ్ సెరటోనిన్లను విడుదల చేస్తుంది, సంశ్లేషణం చేస్తుంది. అంటే దాంట్లో ఉన్న రసాయనిక సమ్మేళనాలు జరిగి ఈ యొక్క విడుదలను చేస్తుంది బయటకు హార్మోన్ల ద్వారా. కాబట్టి దీనిని పీనియల్ గ్రంథి హార్మోన్ అని కూడా అంటారు. సర్కాడియన్ రిథమ్ ఈజ్ ఎ 24 hours బయోలాజికల్ సైకిల్ చారక్టరైజ్డ్ బై ది స్లీప్ and wake patterns. The daylight and darkness regulate our circadian rhythms. దీని తెలుగులో అర్థం ఏంటంటే ఈ సర్కాడియన్ రిథమ్ అనేది 24 గంటల జీవచక్రం. ఇది నిద్ర, పగలు
మరియు రాత్రిలను నిర్ణయిస్తుంది. ఈ యొక్క నిద్ర మరియు పగలు మేలుకోయే విధానాల ద్వారా వర్గీకరణ జరుగుతుంది. పగలు మరియు రాత్రిలను ఈ సర్కాడియన్ లయల ద్వారా నియంత్రిస్తాయి. ఉదాహరణ, మనం పగటి వేళ ఎదుటి వస్తువులను స్పష్టంగా చూసినప్పుడు ఈ పీనియల్ గ్రంథిలోని మెలటోనిన్ హార్మోన్ విడుదల మరియు స్రావం పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది. అంటే బ్రేక్ డౌన్ అయిపోతుంది, స్టాప్ చేసుకుంటుంది. నేను నీకు రిలీజ్ అయ్యాను, స్పష్టంగా చూడగలుగుతున్నావు అని స్టాప్ చేసేస్తుంది పగటి వేళల్లో. అదేవిధంగా రాత్రి వేళలో చీకటి సమయంలో వస్తువులను చూసినప్పుడు అవి మనకు సరిగా కనబడవు. ఈ సమయంలో మిత్రమా, ఈ యొక్క వస్తువులను చూసేటంత శక్తి నీకు లేదు, కాబట్టి నీకు ఈ యొక్క కంటి చూపు శక్తిని ఇస్తున్నాను అని చెప్పి ఈ పీనియల్ గ్రంథి మెలటోనిన్ హార్మోన్ను ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. అందుకే మనం చీకటి వేళలలో ఈ వస్తువుని 80% వరకు చూడగలుగుతాం. దేనిని? ఈ యొక్క పీనియల్ గ్రంథి రిలీజ్ చేసే మెలటోనిన్ హార్మోన్ అనే స్రవించబడే కెమికల్స్ ద్వారా మనం చూడగలుగుతున్నాం చీకట్లో వస్తువులను. ఇది అందరికి తెలియని విషయం, తెలుసుకోండి. చీకట్లో వస్తువులను చూస్తున్నామంటే ఈ యొక్క పీనియల్ గ్రంథి ద్వారా మెలటోనిన్ అనే హార్మోన్ను ఎక్కువగా రిలీజ్ చేసి చూడు ఎక్కడుందో, స్పష్టంగా నీ పని చేసుకో, ఏదో ఇబ్బందుల్లో ఉన్నావు మిత్రమా అని మనకు సూచన ఇస్తుంది. అర్థమైందా? మెలటోనిన్ పూర్వ పిట్యూటరీ నుండి పునరుత్పత్తి హార్మోన్ల తయారీ విధానం స్రావాన్ని నిరోధిస్తుంది. వీటి అభివృద్ధికి మరియు పనితీరుకు బాధ్యత వహిస్తాయి. ది పీనియల్ గ్లాండ్ సెక్రేట్స్ ది హార్మోన్ కాల్డ్ మెలటోనిన్. ఈ పీనియల్ గ్లాండ్ సెక్రేట్స్ ఏదైతే స్రవిస్తుందో మెలటోనిన్ హార్మోన్ను, దీనినే మనం పీనియల్ గ్లాండ్ అంటాము. ఒకవేళ రాత్రి వేళ లేదా పగటి సమయంలో ఎక్కువ కాంతి ప్రదేశంలో కానీ లెడ్ కానీ టీవీ కానీ మొబైల్ పెట్టి మనము వర్క్ చేసుకుంటాం. అయితే రాత్రిపూట ఎక్కువ టీవీ చూసినా, ఎక్కువ మొబైల్స్ యూజ్ చేసినా అప్పుడు ఏమవుతుందంటే వెలుతురును సృష్టించుకుంటాం మనం. ఇది పడుకునే సమయము, కానీ మీరు పడుకోవట్లేదు. ఎందుకంటే ఇది రాత్రి అయింది, మీరు పడుకోవట్లేదు మీరు. దీని అర్థం ఏంటంటే మెలటోనిన్ అనేది నేను ఇప్పుడు రిలీజ్ చేసే సమయం, అయినా మీరు వర్క్ చేసుకుంటున్నారు, కాబట్టి నేను మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ చేయను అని అది అర్థం చేసుకొని మన వెలుతురుని బట్టి పక్కకి వెళ్ళిపోతుంది. అందుకే మనం అది ఎప్పుడైతే మనం స్పష్టంగా పని చేసుకుంటామో మొబైల్ కానీ టీవీస్ కానీ, ఈ యొక్క మెలటోనిన్ హార్మోన్ అనేది రిలీజ్ చేయదండి. ఆ సమయంలో నీ ఇష్టం చేసుకో, నీ యొక్క శరీరాన్ని నష్టపరుచుకో, నీ ఇష్టము అని అయితే మనం ఈ యొక్క మొబైల్స్, టీవీస్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ ఆఫ్ చేసుకొని పడుకుంటాం చూడు చీకట్లో, అప్పుడు మళ్ళీ అది రిలీజ్ చేస్తుంది. పడుకో, సమయం అయింది, మీకు రాత్రి అయింది, ఇక పడుకో అని సిగ్నల్ ఇస్తుందండి. ఎంత చక్కటి వివరణ చూడండి. విశ్వం మనకి ఇలాంటి అవకాశాలు, మానవ శరీరంలో ఈ యొక్క ఆర్గాన్ ఉంది, ఈ యొక్క ఎన్నో ఆర్గాన్లు ఉన్నాయి, మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఈ యొక్క ఆర్గాన్ ద్వారా ఈ యొక్క ఉపయోగాలని నేను మీకు తెలియని వాళ్ళ గురించి అండి, తెలిసిన వాళ్ళ గురించి కాదు, తెలియని వాళ్ళ గురించి తెలుసుకోవాలని నా యొక్క అభిప్రాయంతో చెప్తున్నాను. ఎవరైనా మిత్రులను తెలుసుకోవాలి, మానవ శరీర నిర్మాణంలో ఏం జరుగుతుంది, ఏమేమి ఉన్నాయి అని తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. వారి కోసమే ఈ వీడియో, తెలిసిన వాళ్ళ కోసం కాదండి. అర్థమైందా? అయితే విషయం ఏంటంటే పీనియల్ గ్రంథి నిద్రపోవడంలో చాలా పెద్ద కీలక పాత్ర పోషిస్తుంది. దే యూస్ టు స్లీపింగ్ బెనిఫిట్స్ ఆఫ్ ద పీనియల్ గ్లాండ్. అంటే మనకు నిద్రపోవడంలో కీ రోల్ ఆఫ్ పాత్ర పోషిస్తుంది. మెలటోనిన్ హార్మోన్ పీనియల్ గ్రంథి ద్వారా రిలీజ్ చేయడం ద్వారా శరీరానికి మెలకువగా ఉండడం, నిద్రపోవడం, ఈ యొక్క రెండు సిస్టంలకు అధిపతి. అందులో విశ్వంలో ఉన్న గతం, వర్తమానం, భవిష్యత్తు, ఈ థర్డ్ ఐ ద్వారా థర్డ్ ఐ యాక్టివేషన్ జరిగి మన విశ్వంలో యూనివర్సల్ యాంటీనా ద్వారా టీవీ చూసినట్టుగా ధ్యానం చేసుకునే వాళ్ళకి అనుభవాలు జరుగుతాయి. ఈ రెండు కళ్ళకు మూసుకొని ధ్యానం చేయడం వల్ల మూడో కన్ను ఓపెన్ అవుతుంది. దేని వలన? ఈ పీనియల్ గ్లాండ్ వలన.
ఈ పీనియల్ గ్లాండ్లో ఉన్న అద్భుతమైన అమోఘమైన శక్తి అలాంటిది. అప్పుడు మనం గతంలో ఎన్ని జన్మలు ఎత్తాము, ప్రజెంట్ ఏం చేస్తున్నాం, ఫ్యూచర్లో ఎక్కడెక్కడ జన్మిస్తాము, ఎక్కడ ఏం జరుగుతుంది, అస్ట్రల్ ట్రావెలింగ్ కూడా చేయగలుగుతాం ఈ యొక్క పీనియల్ గ్లాండ్ ద్వారా. చాలా మహత్తరమైన శక్తి ఉంది ఈ పీనియల్ గ్లాండ్లో. ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క పీనియల్ గ్లాండ్ యొక్క విశేషాలు. మరిన్ని వివరాలతో మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. డాక్టర్ ఆర్బి గౌడ్, తూప్రాన్. ఓకే, థ్యాంక్ యూ.